టీజీపీఎస్సీ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని తిట్టింది. ఇక్కడ క్లియర్గా నేను గతంలోనే అనేక సార్లు ఇదే వేదిక మీద నుంచి నేను సుదర్శన్ మొత్తుకున్నాం ఈ విషయంలో. అరే 4 రోజులు ఆగుర్రా నాయనట్టు ఓ ఇక మేఘాల మీద పోయింది పీకేస్తున్నాం ఐకేస్తున్నాం అని చెప్పేసి గడ్డి వీకినట్టు ఇప్పుడు ఏం చేసిండ్రు? వచ్చిందా రిజల్ట్ వచ్చిందా? చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి 10-15 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అరే 4 రోజులు ఆపమని చెప్పండి 4 రోజులు ఆపమని చెప్పండి కొంచెం మాకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి అడిగితే ఓ ఇక ఆపము మేము ఏకేసినాం పీకేసినాం అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ లెక్క ఏమైంది ఇక్కడ ఇక అయిపోయిందా మరి బరాబర్ ఇచ్చిరా కోర్టు ఏమన్నది? గ్రూప్ 1 పరీక్షది ముందే చెప్పిన ఇది ముంగడబడదురో మీరంతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడేమో పేపర్ లీకు మీకు తెలుసు కదా అరెస్ట్ అయ్యారు గ్రూప్ 1 సంబంధించి ఎవడెవడు అరెస్ట్ అయ్యింది ఏం కథ. దరిద్రమైన ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరి దురదృష్టం. సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటుంది ప్రభుత్వం. గతంలో అప్పీల్ పోతాం డివిజన్ బెంచ్ కి. ఇగో ఇది నేను ఏ రోజు చెప్పిన చూడరు, ఇగో సెప్టెంబర్ 24, 2023లో చెప్పిన ఇది 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 లంగేషన్ చేయకుర్రా అని చెప్పి ఆ రోజు ఆ ప్రభుత్వానికి చెప్పినాం. ఈ రోజు ఈ ప్రభుత్వానికి చెప్పినా కూడా వీళ్ళు కదే చేసారు. ఎవరైతే ఉంది మా అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి రావాలి ఉద్యోగాలు మేము దంచక బుక్కాలి అనేటువంటి ఆలోచన చేసిరు. తీరా మీ దరిద్రం బెడిసి కొట్టింది, కొట్టి ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చింది.